హలో పిల్లలు, ఇప్పుడు మనము ఆకారాలు మరియు వాటి యొక్క సరిహద్దుల గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామా? ఇప్పుడు మీరు ఈ కాగితాన్ని చూడండి. ఈ కాగితాన్ని మనము సమాన పరిమాణం కల చతురస్రాలుగా విభజిస్తాము. ఇప్పుడు మనము ఈ కాగితంపై ఒక వస్తువును ఉంచినట్టయితే అన్నిటికన్నా పెద్ద వస్తువు ఎక్కువ చతురస్రాలు ఆక్రమిస్తుంది. ఇప్పుడు మనము దీనిపై ఒక నాణ్యాన్ని, ఒక స్టాంపును మరియు ఇంకా వేరే వస్తువులను ఉంచామనుకోండి. అప్పుడు ఏది ఎక్కువ చతురస్రాలను ఆక్రమిస్తుంది? ఏ వస్తువు అయితే అన్నిటికన్నా ఎక్కువ చతురస్రాలను ఆక్రమిస్తుందో దాని యొక్క వైశాల్యము అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఉన్న వస్తువుల విషయానికొస్తే ఇక్కడ మనకు ₹1 ఉన్న నోటు అన్నిటికన్నా ఎక్కువ స్థలాన్ని ఆక్రమించింది. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఈ త్రిభుజము ఎంత స్థలాన్ని ఆక్రమించింది? అది తెలుసుకోవడానికి మనము ఈ త్రిభుజము ఎన్ని చతురస్రాలను ఆక్రమించిందో లెక్క పెట్టాలి. కానీ ఇక్కడ చూడండి, కొన్ని చోట్ల ఇది సగం చతురస్రాన్ని మాత్రమే ఆక్రమిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 సగాలను కలిపితే ఒక పూర్తి చతురస్రం అవుతుంది. ఇప్పుడు మనం సరిగ్గా లెక్క పెట్టినట్టయితే మొత్తము 18 చతురస్రాలను ఉపయోగిస్తుంది. అనగా ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? 18 చతురస్రాలు. దీన్ని మనము ఇంకో విధంగా కూడా లెక్కించవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకున్న ఈ త్రిభుజాన్ని విస్తరించి, అనగా ఈ రేఖలున్నాయే వీటిని పొడిగించి ఒక చతురస్రాన్ని చేద్దాము. ఈ త్రిభుజము చతురస్రం అయ్యేలాగా మనము ఈ రేఖలను పొడిగిస్తాము. అలా చేసినప్పుడు ఈ చతుర్భుజం యొక్క ప్రతి భుజము 6 చిన్న చతురస్రాలను ఆక్రమిస్తుంది కదా. ఇప్పుడు ఈ త్రిభుజము చతుర్భుజం యొక్క ఒక భాగము. అప్పుడు మనకు ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? 6 వరుసలు, ప్రతి వరుసలో 6 చిన్న చిన్న చతురస్రాలు, అనగా 6 × 6 36 చిన్న చతురస్రాలు. ఈ త్రిభుజము చతురస్రంలో సగము. కాబట్టి ఇప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? చతుర్భుజం యొక్క వైశాల్యంలో సగము, అనగా 36/2. మొత్తం ఎంత? 18. ఇప్పుడు మనము దీన్ని సులువైన పద్ధతిలో చెప్పాలి అనంటే మనము ఒక పెద్ద చతురస్రాన్ని 2 త్రిభుజాలుగా విభజించవచ్చు. అదెలా అనగా ఆ చతురస్రం యొక్క 2 శీర్షాలను కలిపితే మనకు ఒక చతురస్రంలో 2 త్రిభుజాలు వస్తాయి. ఒక్కో త్రిభుజము చతుర్భుజంలోని సగభాగం అవుతుంది. ఇప్పుడు మనము దీన్ని ఇంకో విధంగా చూద్దాము. ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు ఒక పెద్ద త్రిభుజాన్ని చేద్దాము, ABC. ఇప్పుడు మనము ఇలాంటి 2 త్రిభుజాలను ప్రతిబింబ రూపంలో కనిపించేటట్టుగా ఎడమవైపు ఒకదాని పక్క ఒకదాన్ని ఉంచుదాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పెద్ద త్రిభుజము 36 చిన్న చతురస్రాలని ఆక్రమిస్తుంది. అనగా దీని యొక్క వైశాల్యం ఎంత? 36 చదరపు సెంటీమీటర్లు. ఈ వైశాల్యము ఇంతకన్నా ముందు చూయించిన చతుర్భుజ వైశాల్యానికి సమానంగా ఉంది కదా. అయితే మన చతుర్భుజము మరియు ఈ పెద్ద త్రిభుజము సమానమైన స్థలాన్ని ఆక్రమిస్తున్నాయి. ఇప్పుడు మనము ఒక దీర్ఘ చతురస్రాన్ని తీసుకుందాము. దీని యొక్క పొడవు 10 చిన్న చతురస్రాలు మరియు వెడల్పు 5 చిన్న చతురస్రాలు. మొత్తం ఎంతవుతుంది? 10 నిలువైన వరుసలు మరియు 5 అడ్డు వరుసలు, అనగా మొత్తం 10 × 5 50 చదరపు యూనిట్లు. ఇప్పుడు మనము ఈ దీర్ఘ చతురస్రాన్ని దాని యొక్క 2 శీర్షాలను, అనగా మూలలను ఉపయోగించి 2 త్రిభుజాలుగా విభజించామనుకోండి.
అప్పుడు ఒక్కో త్రిభుజము ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుంది? 25 యూనిట్లను ఆక్రమిస్తుంది. అనగా ఈ త్రిభుజము దీర్ఘచతురస్రంలో సగభాగము. అయితే ఇలా అన్ని చతుర్భుజాలున్న ఆకారాల్లో ఈ త్రిభుజాలన్నీ సమానంగా ఉంటాయా? ఇక్కడ మనకు చతుర్భుజాలు కలిగిన ఇంకో ఆకారం ఉంది. ఇప్పుడు దీని యొక్క చివరలను కూడా జోడిస్తే మనకు 2 త్రిభుజాలు వస్తాయి. కానీ ఈ కర్ణము ఈ ఆకారాన్ని 2 సమానమైన త్రిభుజాలుగా విభజించటం లేదు. ఇక్కడ చూడండి ఈ దీర్ఘచతురస్రాన్ని. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రంలో 2 త్రిభుజాలు ఉన్నాయి. కానీ ఈ 2 త్రిభుజాలు వేరే వేరేగా కనిపిస్తున్నాయి. కానీ మీరు దీన్ని గమనించి చూసినట్టయితే ఈ 2 త్రిభుజాలు సమానమైన చతురస్రాలను ఆక్రమిస్తున్నాయి. అనగా మీరు దీర్ఘచతురస్రంలో AB ఆధారంగా ఒకే ఎత్తులో ఒకవేళ మీరు త్రిభుజాలను గీసినట్టయితే వాటి యొక్క వైశాల్యము సమానంగా ఉంటుంది. ఒకవేళ మీరు అవి ఆక్రమించే చతురస్రాలని లెక్కపెట్టినట్టయితే అవి దీర్ఘచతురస్రం ఆక్రమించే చతురస్రాల్లో సగం ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, వీటిలో ఏది ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది? ఇక్కడ ఒక చతురస్రము మరియు ఒక దీర్ఘచతురస్రము ఉన్నాయి. చతురస్రం యొక్క ప్రతి భుజము 10 యూనిట్లు, దీర్ఘచతురస్రం యొక్క పొడవు 10 యూనిట్లు, వెడల్పు 5 యూనిట్లు. అయితే ఇప్పుడు మనము సులువుగా చెప్పవచ్చు చతురస్రము ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుందని. ఎందుకంటే ఇది 100 చదరపు యూనిట్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. అదెలా అనగా 10 × 10 100. మనము చతురస్రం యొక్క వైశాల్యాన్ని ఎలా కనుక్కుంటామో భుజంను భుజంతో గుణిస్తే మనకు చతురస్రం యొక్క వైశాల్యం వస్తుంది. కనుక 10 × 10 100 చదరపు యూనిట్లు. అలానే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత? 50 చదరపు యూనిట్లు. అదెలా అనగా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం మనము పొడవు ఇంటూ వెడల్పుతో లెక్క పెడతాము. అనగా ఇప్పుడు మనకున్న దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత? 10 × 5 ఎంత అవుతుంది? 50. ఈ విధంగా మనము చాలా వస్తువుల యొక్క వైశాల్యాన్ని లెక్క పెట్టవచ్చు. ఉదాహరణకు ఒక ఆకు యొక్క వైశాల్యము ఎంతో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ ఆకు ఆక్రమించే చిన్న చతురస్రాల అంకె n అయితే అప్పుడు దాని యొక్క వైశాల్యము n చదరపు యూనిట్లు. ఎందుకంటే ఒక్కో చతురస్రము 1 స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది కాబట్టి. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.